హలో ఆల్, నేను లాస్ట్ లో మీతో షేర్ చేసుకున్నాను. నాకు క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు డ్రైన్ టీన్ అటాచ్ చేశారు. సార్ ఇంటికి డిశ్చార్జ్ చేసేటప్పుడు అది నా బాడీలో ఎన్ని డేస్ ఉంది అండ్ దాని డీటెయిల్స్ ఏంటనేది ఈ రీల్లో మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చి నా బాడీలో కంటిన్యూగా 21 డేస్ ఉంది. అందరికీ క్యాన్సర్ సర్జరీ జరిగిన వాళ్ళు అందరికీ అన్ని డేస్ ఉండకపోవచ్చు, బట్ నాకైతే 21 డేస్ ఉంది. 24/7 అది నాతోనే ఉంది. సో నేను కూర్చున్నా, మూవ్ అయినా, పడుకున్నా కంటిన్యూగా నాతో ఉండటం వల్ల చాలా ఇన్కన్వీనియంట్ ఫేస్ చేశాను. అది క్యాన్లా అటాచ్ చేసి అది ఒక దీంతో పెట్టేస్తారు. సో అది ఏంటి అంటే మనం మూవ్ అయినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, కదిలినప్పుడు అలా ప్రతిసారి మనకి గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే మనకి చెప్పాలంటే ఎవ్రీ టైం మనకి ఇంజెక్షన్ పెట్టి గుచ్చుతున్నట్టు ఉంటుంది. బట్ అయినా కొంచెం పేషెన్స్ గా దాన్ని మెయింటైన్ చేయాలి. అది ఏంటి అంటే సార్ మా హస్బెండ్ ఏం చెప్పారంటే అది 10 ml వచ్చినప్పుడు మా దగ్గరికి రండి అని. సో ఎవ్రీడే దాన్ని క్యాలిక్యులేట్ చేసి అప్డేట్ ఇచ్చి 10 ml వచ్చాక సార్ దగ్గర తీసుకెళ్లారు. అది వెంటనే రిమూవ్ చేసి డ్రెస్సింగ్ చేయించి పంపించారు. సో ఈ డ్రైన్ టిన్ అంటే క్యాన్సర్ పేషెంట్ సర్జరీ అయిపోయాక ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది డ్రైన్ టిన్ లోకి వెళ్తుంది. సో దాన్ని అందుకని డ్రైన్ టిన్ అంటారు. ఇది కొంచెం పేషెన్స్ గా మనం మెయింటైన్ చేయగలిగితే కొంచెం తొందరగా మనం, బట్ ప్రాబ్లం ఉంటుంది, బట్ అయినా మెయింటైన్ చేసి మనం తొందరగా రికవర్ అవ్వాలి. ఇది ఎలా ఉంటుందంటే ఈ పిక్ లో ఇప్పుడు నేను పెట్టింది ఇది నా బాడీలో 21 డేస్ దీన్ని అలాగే క్యారీ చేసుకుని నేను మెయింటైన్ చేసి తర్వాత రిమూవ్ చేశాక హ్యాపీగా అనిపించింది. సో అది ఏంటి అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కి సర్జరీ అయ్యాక అది వేస్తారు. దాని డీటెయిల్స్ అన్ని నేను ఈ రీల్లో మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది నెక్స్ట్ రీల్లో మీతో షేర్ చేసుకుంటాను.